जय 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 महादेव जय 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 महादेव शिव शंकर आदि अनंत शिव शंकर आदि अनंत जय 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 महादेव जय 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 महादेव। नमस्कारम। నమస్కారం. Well, congratulations to all of you. మీ అందరికీ శుభాకాంక్షలు. మా టీమ్స్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే 15 గంటల లోపే మిరకల్ ఆఫ్ మైండ్ 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ మనం అనుకున్న లక్ష్యం 300 కోట్లు. అలా జరిగేలా చేస్తారా? మీ చేతుల్లో ఫోన్ అనే పెద్ద పవర్ హౌస్ ఉంది. చాలామంది ఫోను ఒక న్యూసెన్స్ లేదా ఇది సమస్యగా ఉంది, ఇది మనకి మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మతలు కలిగిస్తోంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే, మీరు ఈ ఫోన్ని ఉపయోగించుకొని మీరు ఈ భూమి మీద ఎలాంటి మానసిక రుగ్మతలు లేకుండా చేసుకోవాలి. ఇలా చేస్తారా? మీ దగ్గర ఉన్నది ఇది పెద్ద పవర్ హౌస్. మీరు దాన్ని ఎలా వాడతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరిగ్గా ఉపయోగించారు అనుకోండి, ఎన్నో సమస్యలకు కమ్యూనికేషన్ ద్వారా ఒక పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది ఇది వ్యక్తిగతంగా మీరు చేతుల్లోకి తీసుకోవాలి. మీరు వెబ్ మీద ఉన్నా సరే, టీవీలో చూస్తున్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఇది మీ బాధ్యతగా తీసుకోవాలి. మీ ఫోన్ని మీరు మానసిక రుగ్మతను ఆపడానికి లేదా దాన్ని ఆపేలాగా చేయాలి లేదా దాన్ని నివారించాలి. నివారణ అనేది డాక్టర్లకు వదిలేద్దాం. మీ ఫోన్ మీకు సమస్య కాకూడదు. మీ ఫోన్ మీకు ఒక పరిష్కారం కావాలి. మానవాళి దీన్ని ఉపయోగించుకోవాలి. మానవాళి చరిత్రలో ఏ తరం వారికి ఇలాంటి అవకాశం లేదు. మీరు ఒక చోట కూర్చొని ప్రపంచమంతా కమ్యూనికేట్ చేయగల శక్తి లేదు. ఇది ఈ గ్రహం మీద మన కాలం. ఇది ఎంతో తక్కువ. మీరు 100 ఏళ్ళు బతికినప్పటికీ అది చాలా తక్కువే. మనమున్న కాలం మనకు కావలసినట్లుగా జరగాలి. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరూ ఈ గ్రహం మీద మన కాలం మనకు నచ్చినట్లు జరగాలి. మనకి ఆరోగ్యకరమైన గ్రహం కావాలి కదా. మనం అలా జరిగేలా చేద్దాము. 15 గంటల్లో 10 లక్షలు దాటడం గొప్ప విషయమే. కానీ మా లక్ష్యం 300 కోట్లు. 24 నెలల్లో కనీసం 300 మంది కళ్ళు మూసుకొని కూర్చోవాలని చెప్పాను. కనీసం 24 రోజుల్లో చేసేయాలి. చేయండి, నన్ను ఆశ్చర్యపరచండి ఇలాంటి నెంబర్స్తో. మేము ఇప్పటికే ఇది కొన్నిసార్లు చెప్పాము. మహాశివరాత్రి అంటే ఏంటంటే, ఒక సంవత్సరంలో 13 శివరాత్రులు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చే రాత్రిని, అమావాస్య ముందు రోజు రాత్రిని మనం శివరాత్రి అంటాము. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారు ఈ రోజున కొంత సాధన, కొన్ని పనులు చేసుకుంటారు.
తమలో తాము Even at Isha, కొన్ని it's a పనులు significant చేస్తారు. day. ఈశాలో కూడా అది But ఎంతో this is the ముఖ్యమైన రోజు. Mahashivratri. కానీ ఇది This మహాశివరాత్రి. comes in February, March. ఇది ఫిబ్రవరి మార్చ్ కాలంలో మాఘమాసంలో The వస్తుంది. most powerful of the Shivaratri, so it's ఇది referred to అన్ని as శివరాత్రుల్లోకెల్లా ఎంతో శక్తివంతమైంది. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటాము. on this day, because of దీని the planetary అర్థం position ఏమిటంటే of the ఈనాటి relationship of moon రాత్రి and sun, గ్రహస్థితుల వల్ల సూర్యుడితో చంద్రుడితో మనకున్న సంబంధం వల్ల that ఏం జరుగుతుందంటే there is a natural observance సహజంగానే శక్తి పైకి as you know, ఉప్పొంగుతుంది. is మీకు not తెలిసినట్లుగా flat, it is at a certain angle. భూమి At a tilt, ఫ్లాట్గా తిరగడం లేదు. అది కొంత so this tilt వంపుగా ఉన్న అక్షం మీద తిరుగుతోంది. కొద్దిగా ఒరిగి ఉంది. force. అలా కొద్దిగా ఒరిగి తిరగడం వల్ల ఒక అపకేంద్ర శక్తి ఏర్పడుతుంది. Being on the equator, it is ఇది approximately on the 11 degrees భూమధ్య రేఖ మీద ఉండకుండా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉంటుంది. right now where you're sitting ప్రస్తుతం here at the foot మనం ఇక్కడ వెల్లియన్గిరి Wellington పర్వతాల దగ్గర కూర్చొని ఉన్నాము. sacred mountains, ఈ పవిత్రమైన grace which పర్వతాలు ఇవి అనుగ్రహ వెల్లువ. ఇవి నన్ను నా జీవితం in the presence of అంతా Dhyanalinga నాతో పాటు and ఉన్నాయి. Adiyogi, ప్రస్తుతం మీరు ధ్యానలింగ ఆది యోగి సమక్షంలో కూడా ఉన్నారు. మీరు ఖచ్చితంగా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నారు. so the spin of the earth ఈ and the భూమి position of the moon today ఎలా creates తిరుగుతోంది, nonsense. ఇంకా When there is a natural చంద్రుడి force గ్రహస్థితులు ఒక విధమైన శక్తి ఉప్పొంగేలా చేస్తాయి. able to move by ourselves, శక్తి when nature is ఉప్పొంగుతున్నప్పుడు providing us. ప్రకృతి మనకు అలాంటి అవకాశం కలిగిస్తున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. A month ago, we all, ఒక నెల రోజుల క్రితం అందరూ పతంగులు ఎగరేశారు. నేను కూడా చిక్కబళ్ళాపూర్ వెళ్ళాను. అక్కడ బెంగళూరు సన్నిధి ఉంది. flying a kite. నేను కూడా ఒక గాలిపటం ఎగరేశాను. ఇది ఒక కాగితం ముఖ్య మీకు కావాలన్నట్టుగా ఎగురుతుంది. ఎందుకంటే కాస్త గాలి వీస్తోంది You కాబట్టి. can make it fly the way you want. ఒక కాగితం ముక్కను కూడా మీకు కావాలన్నట్లుగా That wouldn't ఎగరేయవచ్చు. అదే గాలి లేకపోతే అలా జరగదు. నేనేం చెప్తున్నానంటే సహజంగా ఉన్న శక్తులు అలాంటివి అని. kind of human being you ప్రస్తుతం అవి ఉప్పొంగుతున్నాయి. మీరు ఎలాంటి వారైనా సరే మీరు అంతర్ముఖంగా కదలవచ్చు. మీరు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. to become just of wakefulness. అందుకని ఇది కేవలం మీరు మేల్కొని ఉన్న రాత్రి కాకూడదు. ఇది మీకు మేల్కొలుపు కావాలి. Awakening. ఇది జాగారం కాదు, మీరు జాగృతం అవ్వాలి. All of you watching us on television, a large number of people, టీవీ మీద మమ్మల్ని అందరూ ఎందరో చూస్తున్నారు. little, వీళ్ళందరూ నిద్రపోవడం లేదు, కాస్త నిద్ర ఊగుతున్నారు అంతే. వాళ్ళకి మిరాకిల్ ఆఫ్ మైండ్ కావాలి. వాళ్ళ మైండ్ వెలిగిపోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రతి వారు ఎలాంటి వారైనా సరే everybody has a certain moments of sparkle in their mind. ప్రతి వాళ్ళకి Genius fires once వాళ్ళ in a way. మనస్సు ఎప్పుడో ఒకసారి చమకాయిస్తుంది. Once in a way, వాళ్ళ sparkle మేధస్సు like this, you ఎప్పుడో understand అప్పుడు even మెరుస్తుంది. the creatures. అలా ఇతర ప్రాణులకు కూడా జరుగుతుంది. గాడిదకు కూడా అలాంటి క్షణాలు ఉంటాయి. For a human being, కానీ మనిషికి a అవి human సరిపోవు. being can sparkle at will. మనిషి తాను కోరుకున్నప్పుడు మెరవగలగాలి. You need to keep your ఇందుకు intelligence in a మీరు dynamic mode. మీ మేధస్సును సక్రియంగా సచేతనంగా Why does అట్టిపెట్టుకోవాలి. intelligence sleep? అసలు మీ మేధస్సు ఎందుకు పడుకుంటుంది లేదా అది ఎప్పుడు జాగృతం అవుతుంది? ఇది ఎలాంటిదంటే ప్రస్తుతం మీరు లేచి ఇక్కడ నడవాలంటే మీరు ఎంతో సునాయాసంగా నడుస్తారు. కానీ మనం దీన్ని గాఢ అంధకారంగా మార్చేసి You don't know where you're అప్పుడు నడవమంటే మీరు ఎంతో అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే మీరు తర్వాత అడుగు ఎక్కడ వేస్తారో తెలియదు. మీరు ఉన్నత స్థాయి ఎరుక కలిగి ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆ విధంగానే ఉండాలి. aligned. అయితే ఇలా ఉండడం ఒత్తిడి కలిగించదా అంటే అస్సలు కలిగించదు. Psychological activities మీరు ఒక విధంగా ఉంటే మీ మానసిక పరిస్థితి కానీ అంతర్ముఖ పరిస్థితి కానీ అసలు ఎప్పుడు ఒత్తిడి కలగదు. fullness భౌతికంగా అలిసిపోవచ్చు కానీ మానసికంగా ఎప్పుడు